హాయ్ అందరికీ. యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడం కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టా. జనరల్గా ఫ్రస్ట్రేట్ అయినవన్నీ చెప్పుకోవడానికి అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ మీకు కూడా ఉండొచ్చు. సో మేబీ ఈ వీడియో మీకు హెల్ప్ అవ్వచ్చు అనమాట. మీరు చెప్పలేని ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది నేను బయటికి చెప్తున్నాను అనమాట. సో అంతే సింపుల్. సో ఈరోజు వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మెయిన్గా యాక్చువల్గా మీకు ఆల్రెడీ ఒక కేసు గురించి తెలిసే ఉంటుంది. ముందే ఒక గురుమూర్తి అనే ఒక వ్యక్తి, ఆయన ఎక్స్ మిలిటరీ అండ్ వాళ్ళ వైఫ్ని చంపేశాడు. దాని గురించి అనమాట టాపిక్. ఆ మ్యాటర్ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా చిన్న సినాప్సిస్ కదా. ఏంటంటే ఆయన మిలిటరీ ఆఫీసర్ అనమాట. వైఫ్ పైన ఏదో అనుమానం వచ్చి వైఫ్ని చంపేద్దామని ప్లాన్ వేశాడు. సో చంపేశాడు లాస్ట్కి, అంతే సింపుల్. కానీ మ్యాటర్ ఏంటంటే చంపింది మరీ దారుణంగా కిరాతకంగా చంపాడు అనమాట ఆయన. సో అందుకే అదొక పెద్ద వైరల్ న్యూస్ అయింది. ఆ విషయం కూడా అందరికీ తెలిసింది, ఎట్లా చంపాడు ఏంటని. ఆమె బాడీని పార్ట్లుగా కట్ చేసి ఫ్లెష్ని, బోన్స్ని సపరేట్ చేసి సపరేట్గా కుక్ చేసి, ఆ ఫ్లెష్ ఏదైతే ఉందో దాన్ని కుక్కర్లో పెట్టి దాన్ని ఉడికించి, దాని తర్వాత దాన్ని ఎండబెట్టి దాన్ని పొడి చేసి, దాని తర్వాత ఆమె ఎముకల్ని కూడా ఎండబెట్టి దాన్ని పొడి చేసి తీసుకెళ్ళి బయటేసి చేశాడు. ఇది అంతా ఒకేసారి స్ట్రైట్గా చేస్తే వర్కౌట్ అవుతుందో లేకో తెలియదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కని ఫస్ట్ చంపేసి దానిపైన ఎక్స్పెరిమెంట్ చేసి దాని తర్వాత ఈ పని చేశాడు అనమాట. సో ఇది కొంచెం వైరల్ అయింది బయట. ఓకే, వాడు ఎదవా, వాడు పెద్ద సైకోగాడు, వాడికి సపోర్ట్ చెయ్యాలన్న థాట్ కూడా ప్రపంచంలో ఎవరికి రాదు. అది ఓకే పాయింట్. సో దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే ఆడు సైకో, ఆడు ఎదవని, ఆడు మాత్రమే సైకో. కానీ బయట కొంతమంది ఫెమినిస్టులు ఏం చేస్తున్నారంటే ఆడు సైకో, ఓకే, వాడిని బేస్ చేసుకొని మగవాళ్ళంతా ఇంతే, మగవాళ్ళంతా పెద్ద సాడిస్ట్ నా కొడుకులు, సైకో నా కొడుకులు అనుకుంటా సోజ్ చెప్తూ. అని నాకు తెలియ అడుగుతా, వాడు చేశాడు, ఓకే, చేసిన దానికి వాడిని శిక్షించాలి, లేకపోతే వాడిని పనిష్ చేయాలి, లేకపోతే వాడిని తట్టాలి, ఎందుకంటే ఆడు సైకో నా కొడుకు కాబట్టి. అంతేగాని మొగాళ్ళందరూ ఇంతే, మొగాళ్ళంతా ఇంతే అని చెప్పి మొగాళ్ళ పైన ఎందుకు కోపం చూపిస్తాను నాకు అర్థం కాదు. ఇలా ఫెమినిస్టులు ఉండేది మొగాళ్ళ పైన హెయిట్ చూపించడానికా, లేకపోతే లేడీస్కి సపోర్ట్ చేయడానికి నాకు అర్థం కాదు. లేడీస్ చేస్తే తప్పు అవ్వదు, అబ్బాయిలు ఏం తప్పు చేసినా మొత్తం మన జాతి మొత్తాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు, మగవాళ్ళంతా ఇంతే అన్నట్టుగా. ఆడు తప్పు చేస్తే ఆడు చేసినట్టు, మగవాళ్ళంతా చేసినట్టు కాదు. ఇంకొక కథ ఉంది, అది కూడా అందరికీ తెలిసింది అనుకుంటా. కేరళలో జరిగింది ఇది. ఒక ఆమె పెళ్లి చేసుకోవడం కోసం ఒకరిని చంపేసింది, వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చంపేసింది. సింపుల్. వాడైతే తప్పు కూడా చేయలేదు. ఈమె మీద అనుమానం ఉంది వీడికి, అక్కడ అది కూడా లేదు, జస్ట్ సింపుల్గా చంపేసింది. ఎందుకంటే వాడు అడ్డు వస్తాడేమో, లేకపోతే ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చేమో అన్న డౌట్తో చంపేసింది అనమాట. ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ ఒక కూల్ డ్రింక్ బాటిల్లో కొన్ని డోలో 650 టాబ్లెట్స్ అవేవో కలిపేసి ఇచ్చిందనమాట. వాడు తాగడానికి ట్రై చేశాడు, బట్ చేదుగా ఉండడంతో వాడు తాగలే. సో ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. అట్లా 2-3 టైమ్స్ జరిగింది, ఫెయిల్ అయింది. లాస్ట్కి ఆమె ఒక ఇంటికి పిలిపించి కూల్ డ్రింక్లో పాయిజన్ కలిపి ఇచ్చింది. దాని తర్వాత ఆయన అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో చేరాడు. ఒక 10-15 డేస్ తర్వాత చనిపోయాడు. ఆ కేసులో ఆమె గురి శిక్ష పడింది. ఇప్పుడు ఆమె చేసిన దానికి మేమంతా ఆడజాతి అంతా ఇంతే అది కూడా చెప్తున్నారు కొంతమంది అబ్బాయిలు. అందరూ ఆ వీడియోలు బయటికి తీసి అమ్మాయిని లవ్ చేయాలంటే భయంగా ఉంది, అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయం ఉంది. ఇదంతా సొల్లు, ఎదవ సొల్లు ఇదంతా. బేసిక్గా ఎవడైనా తప్పు చేస్తే ఆడిని తిట్టండి, ఆడిని మాత్రమే తిట్టండి. వాడి ఫ్యామిలీ ఏం చేసింది, వాడైనా అమ్మాయి అయినా ఎవరైనా, వాడి ఫ్యామిలీ ఏం చేసింది, వాళ్ళ క్యాస్ట్ ఏం చేసింది, వాళ్ళ కల్చర్ ఏం చేసింది, వాడి రిలీజియన్ ఏం చేసింది, వాడి ఊరు, వాడి పేరు, అవన్నీ మీకెందుకు? చేసింది ఎవడు, వాడు లేకపోతే ఆ అమ్మాయి, ఎవరు చేశారో ఎవరు వాళ్ళని తిట్టడంలో ఒక అర్థం ఉంది, వాళ్ళని పనిష్ చేయడంలో ఒక అర్థం ఉంది. అరే ఆ క్యాస్ట్ అంతా ఇంతరా, ఆ క్యాస్ట్ మొత్తం ఇంతరా, ఆ రిలీజియనే అంతరా, చెప్పకూడదు వాళ్ళ గురించి, ఆ కంట్రీయే ఇంతరా, మీరు మారండి రా ఫస్ట్. ఎందుకురా మీకు ఇది నాకు తెలియక అడుగుతా. ఎవడన్నా తప్పు చేస్తే ఆడిని తిట్టడంలో ఒక అర్థం ఉంటుంది, ఆడు ఎందుకు చేసాడో తెలుసుకోవడంలో పాయింట్ ఉంటుంది, ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి ఏం చేయాలో అదొక పాయింట్ ఉంటుంది. ఏ పాయింట్ లేకుండా ఎవడో ఒకటి చేసిన తప్పకి మొత్తం వాడి క్యాస్ట్ని, రిలీజియన్ని, ఈ ఒక్క మ్యాటర్నే కాదు ప్రతి మ్యాటర్లో జరిగేది ఇదే. ఎవడన్నా ఒక్కడు ఏదన్నా చేశాడంటే అరే ఆడి ఫ్యామిలీ మొత్తం అంతేరా, ఆడి క్యాస్ట్ అంతా ఇంతేరా, ఆడి రిలీజియన్ అంతా ఇంతేరా. ఎవడన్నా వాడు మంచి చేస్తే మాత్రం ఆడికి మనకి ఏ లింక్ లేకపోయినా లింక్ పెట్టేసుకుంటాం మనమే. ఏది ఎవడన్నా ఏదన్నా సాధించాడంటే వాడు మా క్యాస్ట్, వాడు క్యాస్ట్ ఒకటే కదా, ఓకే అయితే ఇప్పుడు మార్చాలి, ఏం మార్చాలి, ఆడికి మనకి ఏం కామన్ ఉంది, ఒకటే లాంగ్వేజ్ మాట్లాడతాం మేము, లేకపోతే ఒకటే స్టేట్ మేము, సో వాడు మేము ఒకటే, ఎందుకంటే వాడు గొప్పగా ఏదైనా సాధించాడు కాబట్టి ఒకటే. అదేం సాధించలేదు అనుకోండి, ఏదో పని చేశాడు అనుకోండి, అన్నీ ఓకే ఉన్నా కూడా మనం ఏదో ఒక
డిఫరెన్స్ ఎత్తుక్కోవాలి. సేమ్ వాడు మన స్టేటేనా అయితే వాడిని మన స్టేట్లో చేర్పించుకోకూడదు, ఇంక వేరే దానిపైన పాయింట్ చేయాలి. ఏం చేయాలి, ఓ క్యాస్ట్ ఉంది, మన క్యాస్ట్ కాదు, సో క్యాస్ట్ని పాయింట్ అవుట్ చేయొచ్చు. వాడు మన క్యాస్టేనా అయితే ఏం చేయాలి ఇప్పుడు, అయితే వాళ్ళ ఫ్యామిలీ రావాలి, వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ, సో వాళ్ళ ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేస్తే టచ్ మంచిగా. అది ఎవడన్నా సాధించాడు అనుకోండి, ఆడు మన క్యాస్ట్ కాదు, రిలీజన్ కాదు, మన స్టేట్ కాకపోయినా మా కంట్రీ బ్రో, హీఈస్ మై కంట్రీ, సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, ప్రౌడ్ ఆఫ్ హిస్ అచీవ్మెంట్స్, మా కంట్రీ ఇండియా అని చెప్పుకుంటాం. కలుపుకోవడానికి మాత్రం ఎంత దూరమైనా కలుపుకునేస్తాం. స్టేట్, కంట్రీలు, ఇంకా తెలంగాణ సాధించాడంటే తెలుగు రా అంటాం. ఆ తెలంగాణ ఏదో పని చేశాడంటే పక్క స్టేట్ వాడు రావాడు, ఆ స్టేట్ అంతా అంతేరా. ఇది ఈ ఫ్రస్ట్రేషన్ మెంటల్ ఎక్కి కొంచెం బయటపడదామని వీడియో చేశా. నచ్చితే వెయిట్ చేయండి, మళ్ళీ మేబీ ఇలాంటి వీడియోస్ రావచ్చు. మీకు నచ్చకపోయినా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి ఈసారి, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ బయటికి తన్నుకుంటూ వస్తుంది కాబట్టి వాటి కోసం ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. సో ఇది, థ్యాంక్ యూ.